నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. పవన్ కళ్యాణ్ గారు నిన్న పిఠాపురంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. పాల్గొని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేంటి మంచిది కూడా అంటే పార్టీ అంటే కూటమి కలిసి ఉండడం చాలా కష్టమైన పని. కానీ విడిపోవడం చాలా సులువు. పార్టీని చీల్చే చర్యలకు కూటమి కార్యకర్తలు ఎవరు కూడా పాల్గొనొద్దు. ఎవరైతే మా మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారో ఆ చర్యలు మానుకోండి, లేదంటే గనక సిచ్యువేషన్ మామూలుగా ఉండదని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు చెప్తూ వచ్చారు. మరి దీని వెనక కారణాలు ఏంటి, ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారనేది తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఒక విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలి అంటారు? ఇప్పుడు బాధ్యత కలిగిన వ్యక్తులకి అటువంటి అభిప్రాయం ఉంటుందండి. ఉమ్, ఎందుకంటే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్ర ప్రజలు పడిన అగచాట్లు, ఉమ్, రాష్ట్రం సర్వనాశనం అయిన తీరు, ఉమ్, అతని అరాచకం, అవినీతి, దోపిడీ, దొంగతనాలు ఉమ్, ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా సరే బాధ్యత కలిగిన వ్యక్తులు, సాధారణ పౌరులైనా సరే అటువంటి పీడకలు మనకొద్దు, ఆ రకమైన దుర్మార్గమైన పాలన మనం ఇంకా తట్టుకోలేము అనేటువంటి భావన ప్రతి ఒక్కళ్ళలో కలుగుతుంది. ఉమ్, ఇక్కడ రాష్ట్రంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ పార్టీ కలిసి ఉమ్మడిగా కూటమిగా ఏర్పడి పోటీ చేసి ఎన్డీఏగా ఘన ఉమ్, విజయం సాధించారు. ఆ అవును. విజయాన్ని ఆస్వాదిస్తూ ప్రజలకి బాధ్యతగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ చిన్న చిన్న అలకలు, అసంతృప్తులు, అసహనాలు ఉన్నా దాన్ని తట్టుకుని ఉమ్, ఇప్పుడు అరాచకము, అవినీతి, దుర్మార్గ పాలనలో పడే బాధల కంటే కూడా ఈ చిన్న చిన్న సమస్యలండి. ఉమ్, ఈ చిన్న సమస్యలను అధిగమించడం ఈజీ. కాబట్టి మనం బాధ్యతగా వ్యవహరిద్దామని ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా ఆయన చెప్పాడు. ఉమ్, ది డే బిగినింగ్ నుంచి 2022 మార్చి 14 నుంచి ఇదే మాట చెప్తూ వచ్చాడు ఆయన. అవును. అంటే దాన్ని మనం స్వాగతించాలి. ఉమ్, ఒకవేళ ఈ- ఇది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ శ్రేణులకి చెప్పటం ఉమ్, అనేటువంటిది ముదావహం. అలాగే ఉమ్, మిగతా పార్టీ నాయకులు కూడా, తెలుగుదేశమైనా బీజేపీ కూడా అదే పాటించాలి. అవును సార్. తెలుగుదేశం నాయకులు, ఆ నాయకుడు ఇదే మాట చెప్తా ఉన్నారు. వాళ్ళు వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ద్వారా వాళ్ళ శ్రేణులకు సంకేతం పంపిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉమ్, ఇమ్మెన్స్ రెస్పెక్ట్, ఉమ్, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ. అలాగే మోడీ గారు కూడా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అందరికి కూడా ఆయన రెస్పెక్ట్ ఇస్తారు. దీన్ని ఉమ్, వాళ్ళ నాయకులు, శ్రేణులు, ద్వితీయ తృతీయ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు కూడా దాన్ని అలాగని చెప్పేసి వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న అసంతృప్తులు, ఏదైనా చిన్న ఇబ్బందులు ఉంటే బయట చెప్పుకోవద్దని కదా, పార్టీలో చర్చించుకోవాలి. అనవసరమైన తగాదాలకు కానీ, గొడవలకు కానీ, చిన్న చిన్న కారణాలతో పెద్ద పెద్ద గొడవలు పెట్టుకుని వైషమ్యాలు పెంచుకోవద్దు అనేటువంటిది వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి భావన. అందరు కూడా అదే పాటిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఉమ్, వీళ్ళ వీళ్ళకి ఎదురైన సమస్య కంటే కూడా రాష్ట్రం, ఈ ఉమ్, సమస్య పెద్దదై వచ్చే ఇబ్బందుల వల్ల రాష్ట్రం చాలా పెద్ద ఇబ్బందులు ఎత్తుకుంటుంది. అది పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో ఉమ్, నాకు ఆయన నచ్చే విషయం ఏంటంటే ఆయనలో ఇది వరకు ఆయన చాలా ఆవేశపూరితంగా ఉండేవారు. ఉమ్. అసలు ఒక్కొక్కసారి ఆయన చూస్తుంటే స్టేజ్ మీద ఆయనకి ఏమైనా ఇబ్బంది వచ్చేస్తేమని భయమేసి, అంటే ఆరోగ్యపరంగా గబుకొని చాలా ఆవేశపరంగా మారుతుంటే ఏమైనా తేడా వచ్చేస్తేమో. కానీ ఇటీవల కాలంలో ఆయన ప్రసంగాలు కానీ ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఆయనలో ఉమ్, ఒక్కొక్కసారి చాలా బోళతనం కనిపిస్తుంది. ఉమ్, సీరియస్ గా మాట్లాడినప్పుడు కూడా చాలా బాధ్యతగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇదంతా కూడా ఆయన ఏదో పొగడ్డానికి అని కాదు, ఎందుకంటే నేను గమనించింది చెప్తున్నాను. ఆ మొహమాటం లేదు, ఎవరినైనా సరే మనం గమనించుకుని విమర్శించగలం. మాటే ఉమ్. కదా అనేస్తాం కాబట్టి అది అవును వెనక్కి సార్. తీసుకోవడం చాలా కష్టం అవుతుందండి. ఉమ్, నాకు ఆయన పట్ల చాలా గౌరవం, అభిమానం ఉంది. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి సంబరాలకు వెళ్ళారు. వాళ్ళ కార్యకర్తలకి ఎప్పటికప్పుడు చెప్తూనే వస్తున్నారు ఆయన. అవును అందరికీ సార్. జాగ్రత్తలు చెప్తున్నారు. అందరు కలిసిమెలిసి ఉండాలి, అందరు కలిసి పని చేసుకోవాలి, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మనం తట్టుకోవాలి అని చెప్తూ వచ్చారు ఆయన. అవును. డెఫినెట్ గా ఓటమిగా పార్టీలు ఏర్పడినప్పుడు అసంతృప్తులు ఉంటాయి. అంటే అవకాశాలు వేరే వాళ్ళకి పోతా ఉంటాయి. అవును. చేతిలోకి వచ్చింది నోట్లో రాకుండా పోతా ఉంటుంది. రాజకీయాల్లో చాలా మంది పనిచేసేది ఏంటంటే ఏదో పదవి ఆశిస్తారో, ఒక హోదా ఆశిస్తారో,
ఒక ఉమ్, ప్రివిలేజ్ ఆశిస్తారు. ఇవన్నీ చేతిలోకి వచ్చి నోట్లోకి రాకుండా పోతూ ఉంటాయి. చాలా మంది కష్టపడి తిరిగేది పార్టీల మీద అభిమానం, భావజాలం తోటి, ఆ వ్యక్తుల మీద అభిమానంతో పనిచేస్తారు. తర్వాత ఉమ్, కొన్నిసార్లు దక్కకున్నప్పుడు నిరాశ కలుగుతుంది. ఆ నిరాశ నుంచి నైరాశ్యం, నైరాశ్యం నుంచి బాధ, అసహనం, ఆగ్రహం ఇలా వస్తూ ఉమ్, ఉంటాయి. వాటిలన్నింటినీ తట్టుకోవడం నిజంగా అటువంటి వాళ్ళకి మనం చేతులెత్తి నమస్కారం చేయాలి. ఎందుకంటే ఉమ్, బాగా కష్టపడి సీనియర్లుగా ఉండి కొంతమంది రాజకీయ నాయకులకి చాలా కష్టపడతారు పార్టీలో. వాళ్ళకి సరైన పదవి లభించకపోతే వాళ్ళకి కొంచెం బాధ వస్తుంది. డెఫినెట్ గా బాధ వస్తుంది. అది మనం 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 మనకేమో తేలిగ్గా చెప్పేస్తాం. దాన్ని తట్టుకోగలిగిన వాళ్ళు చేతులెత్తి నమస్కారం పెట్టాలి. మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చినట్టు నాయకులు కూడా వాళ్ళకి అవకాశం కల్పించాలి. ఉమ్, ఇది పవన్ కళ్యాణ్ గారిలో నాకు కనిపిస్తుంది బాగానే. ఆయన చాలా అద్భుతంగా చేస్తున్నారు. పార్టీని కూడా పటిష్టపరచుకోవాలి. ఆయన ఆ ఉమ్. ఆ వైపు అడుగులేస్తున్నారు. ఇక సంక్రాంతి సంబరాల్లో ఆయన డెఫినెట్ గా ఆయన పెద్ద స్టార్. రాజకీయ నాయకుడి కంటే అవును. ముందు ఒక పెద్ద స్టార్. చాలా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్. ఆయన ఆ వేదిక మీద కొద్దిగా వినోదాన్ని పంచడానికి వాళ్ళతో పాటు ఆ సంబరాల్లో పాల్గొనడం తప్పట్టక్కర్లేదు. మరే. అంబటి రాంబాబు గారిని కూడా నాలాంటి వాళ్ళు ఎవరు తప్పట్లేదు. అన్న ట్రోల్ ఉమ్, చేస్తే ట్రోల్ చేశారేమో కానీ అయినా అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారితో పోల్ చేసుకోకూడదు. ఫస్ట్ పాయింట్. రెండు, నన్నైతే ట్రోల్ చేశారు. ఉమ్, ఈయనైతే మీరు ఎందుకు మాట్లాడతలేదంటే మీరు ట్రోల్ చేయండి. ఎవరు వద్దన్నారు? ఉమ్. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? మిమ్మల్ని ఎవరన్నా ఆపిడా? ఒకవేళ ఆగమంటే ఆగుతారా? మీరు ఎవరన్నా మీరు మరే. చెప్తే వినరు, కొడితే ఎడుతారు కదా. ఓ మీరు చెప్తే వినరు, కొడితే ఎడుతారు. అంతేగాని మిమ్మల్ని ఎవడు ఆపాడు? మీరు ఆ, ఏది ఆపారు? ఇది మరే. పద్ధతి కాదు, మనం ఇది చేయకూడదు, ఇది తప్పు అని ఎప్పుడన్నా మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన ఎప్పుడన్నా చేసుకున్నారా? చేసుకోలేదు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ సంక్రాంతి సంబరాల్లో జానపద కళాకారులు, గ్రామీణ నృత్యాలు కళాకారులు, డప్పు కళాకారులు, ఇటువంటి దాంట్లో ఎవరికైనా ఊపు వస్తుంది. ఎలాంటి వాడైనా కాలు ఊపుతారు. అవును సార్. కొంతమంది ఉత్సాహంగా వాళ్ళతో కాలుతో కాలు కలుపుతారు, పదంతో స్వరం కలుపుతారు. ఉమ్, కాబట్టి దాన్ని మీరు మీరు ట్రోల్ చేయాలనుకుంటారో చేసుకోండి. ఎవరు వద్దన్నారు? అంతే. మిమ్మల్ని మరే. ఎవరిని వద్దంటే కదా. కానీ మీ నేనేమనుకున్నానంటే అంబటి రాంబాబు గారు వాళ్ళ ఏదో ఈ సంక్రాంతి సంబరాల టైప్ అందులో డ్యాన్స్ చేస్తే భలేగా వేస్తున్నాడు బాబు అనుకున్నాను. నేను నిజంగా చెప్తున్నాను. ఉమ్, ఏంటండి అంత లావు ఉన్నాడో బాగానే వేస్తున్నాడు అనుకున్నాను. ఉమ్, కాబట్టి ఆయన పెద్ద ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఏదో కల్పించుకుని స్పేస్ లేకపోయినా స్పేస్ తీసుకుని ఉమ్, పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే ఇంకొకరినో మాట్లాడితే ఉమ్. వార్తల్లో ఉన్నాం అనుకుంటాం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఓకే. ఏమండి వైసీపీ నాయకులు ఎంతో కొంత నయం. అంబటి రాంబాబు గారు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు కానీ మామూలుగా అతని మనసు ఆ, అతని అంతరంగం ఎలా ఉంటుందంటే ఉమ్, ఏంట్రా బాబు మా నాయకుడు మమ్మల్ని ఇంకా చంపేస్తున్నాడు, గొయ్యి తీసుకెపెట్టేస్తున్నాడు, తనే మట్టేసేస్తున్నాడు అని బాధపడుతున్నారు వాళ్ళందరూ. అదే. ఏంటండి ఉమ్, ఏం అనకపోతేనేమో ఏమనకుండా ఖాళీ కూర్చుని నీకు టికెట్ లేదంటాడేమో అని భయం. ఒకవేళ టికెట్ వచ్చినా కానీ దోలు తీరిపోద్ది కానీ డబ్బులు వచ్చేపోతాయి కానీ పని జరగదు. వాళ్ళ పని ఎలా ఆ, ఉందంటే త్రిశంకు స్వర్గం అంటారు దాన్ని. ఓకే. అటు పైకి వెళ్ళలేరు, కిందకి రాలేరు, మధ్యలో పడి గిలగిలాడుతున్నారు. ఇప్పుడు రాంబాబు గారు వాడు గుర్తుంచుకోవాలి. మరి ఆయనకు ఉమ్, తెలుసు. అయినా సరే మనం ఇంకొకసారి చెప్పాలి. వాళ్ళ పార్టీ నాయకుడిది ఆ పార్టీది గతం హీనం, ఉమ్, భవిష్యత్తు శూన్యం, ఉమ్, వర్తమానం అయోమయం. అంటే గతంలో ఉమ్, వాళ్ళ హీన చరిత్ర, పార్టీ పరిపాలన, వాళ్ళ ఉమ్, వాళ్ళ భాష, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ అరాచకం అంతా కూడా చాలా హీనంగా ఉన్నది. ఉమ్, భవిష్యత్తు శూన్యం అంటే జీరో, ఏమీ లేదు. ఉమ్, వర్తమానం అంటే ప్రజెంట్ అయోమయం. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నిన్న వచ్చి భోగపురం మేమే కట్టాం, అమరావతి ఇక్కడ కాదు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళకి గొయ్యి ఉమ్, తీసుకెపెట్టేస్తున్నాడు అసలు. ఉమ్, గొయ్యి తీసుకెపెట్టేస్తామంటే గొయ్యి తీసి గోతులు దింపేసి మీ మట్టి మీరే వేసుకోండి మీద అంటున్నాడు పైగా. ఉమ్. అది పరిస్థితి. రైట్. రైట్. చేత ఉమ్, పవన్ కళ్యాణ్ గారు నేను పూర్తిగా మద్దతిస్తాను, సమర్థిస్తాను, ఆయన ఉమ్. గౌరవిస్తాను, అభిమానిస్తాను. ఆయన చాలా పద్ధతిగా, చాలా పరిణితి చెంది మాట్లాడతాను. ఓకే. రైట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.